ఏపీపీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. 1-2 రోజుల్లో షర్మిలకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. భారత్ జోడో న్యాయయాత్రకు మణిపూర్కు వెళ్లిన సందర్భంగా షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిపై ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీపీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. 1-2 రోజుల్లో షర్మిలకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. భారత్ జోడో న్యాయయాత్రకు మణిపూర్కు వెళ్లిన సందర్భంగా షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిపై ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు పంపిన రుద్రరాజు 1-2 రోజుల్లో ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశం మేరకే పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఆ లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు పంపారు రుద్రరాజు. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఉండనున్నట్టు తెలుస్తోంది. మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. హైకమాండ్ ఆదేశం మేరకే పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.